ఈ సాధనలో ఒక్క విషయాన్ని మీరు గుర్తించుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సాధనలో ముందుగా కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం అనేది వెతుక్కోవాలి. సాధనలో కొన్ని ప్రశ్నలకి మీ అంతటి మీరు సమాధానం వెతుక్కోవాలి. గురుదేవుడి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. సంశయం వస్తే మీ గురువు గారు, మీరు నమ్మిన గురువు గారిని అడగండి, ఆయన దగ్గర సమాధానం వస్తుంది. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం మీలో మనసులో మాత్రం ప్రశ్నలు వేసుకోవాలి, మీలో మీరే వేసుకోవాలి. అక్కడి నుంచి సాధన మొదలవుతుంది. ప్రశ్నలు లేకుండా మాత్రం సాధన మొదలవ్వదు. కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడ్డు, కళ్ళు మూసుకుంటే గురుదేవులు కనబడరు. ఇది సత్యం. సాధనలో కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోవాలి. ఏంటంటే, ఎవరి చేత ప్రేరేపింపబడి, ఎవరి ఫోర్స్ చేత మనస్సు ఈ వస్తు ప్రపంచం వైపు ఆకర్షించబడుతున్నది? మొదటి ప్రశ్న నేను పంపిస్తాను, మీరు రాసుకోలేదు. ఎవరి ప్రమేయం చేత నాలో ఉన్న మనస్సు ఈ వస్తు ప్రపంచం వైపు ఆకర్షితం అవుతున్నది? మీరు ప్రశ్న వేసుకోవాలి. 2, ఎవరి ఆజ్ఞకు లోబడి నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నది? 3, ఎవరి వలన నా వాక్ అనేది, మిగతా కర్మేంద్రియాల్ని జ్ఞానాన్ని పక్కన పెడదాం, అన్నిటిని ఇంపార్టెంట్ నాలిక, రుచి ప్లస్ మాట. ఈ మాట ఒకసారి బయటికి వదిలేమా వెనక్కి తీసుకోవడం కష్టం. మిగతా వాసన చూస్తాం, నచ్చపోతే ఊరుకుంటాం, కానీ మిగతావన్నీ కూడా వింటాము, నచ్చపోతే వదిలేస్తాం. వాక్ అనేది చాలా 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 పవర్ఫుల్. ఒక్కసారి మనిషి ఒక మాట బయటికి వదిలేడా విప్లవాలు సృష్టిస్తుంది. ఈ వాక్ మీదే ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని తన గుప్పెట్లో తెచ్చుకున్న హిట్లర్ని చూసాం. ఇటువంటి వాక్కుతోనే స్టాలిన్ చూసాం. ఇటువంటి వాక్కుతోనే మంచి వాళ్ళైన మా సద్గురువులు చూసాం. ఇటువంటి వాక్కుతోనే ప్రపంచాన్ని ఒక్కసారి ఉర్రూతురోగించిన, ఆధ్యాత్మిక వాతావరణం ఉర్రూతురిగించిన వివేకానంద స్వామిని చూసాం. వాక్కి ఎంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్ బయటికి రావాలంటే మనస్సు, బుద్ధి, ఆత్మ ఒక కెమిస్ట్రీ జరుగుతుంది. వాక్ బయటకు వస్తుంది. అందుకోసం వాక్నే చెప్తున్నాను. ఎవరి వలన ఈ వాక్ బయటకు ప్రకటితం అవుతున్నది? 3వ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీరు రాసుకున్నారు, సెకండ్ రాసుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవరి చేత ప్రేరేపింపబడి మనస్సు ఈ లౌకిక వస్తువులకి లొంగిపోతున్నారు? 2, ఎవరి ఆజ్ఞ వలన నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నారు? ఎవరి వలన వాక్ ప్రకటితం అవుతున్నారు? ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తున్నది? ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తున్నది? వినడం, చూడడం, దాన్ని నమ్మేయడం, లేకపోతే అన్ని. వాక్ తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ కళ్ళు, చెవులే. చూస్తాం, నమ్మేస్తాం, వింటాం, నమ్మేస్తాం, కనుక మనకు ఆలోచించాం. ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తుంది అన్న ప్రశ్నలకు, ఈ 4 ప్రశ్నలకు కూడా సమాధానాన్ని అన్వేషించాలి. దాన్నే సాధన అంట. ఈ అన్వేషణ చెయ్యకుండా మాత్రం దాని సాధన అన్న పదం వాడవలసిన అవసరం లేదు. అది సాధన అని అనిపించుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం, వదిలేయడం, చూడడం, మర్చిపోవడం, అదే అవుతుంది. సాధన అంటే ఈ 4 ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషించాలి. ఎవడు అన్వేషించాలి? మీలో మీరు అన్వేషించాలి. ఆత్మ ఎలాగైతే సాక్షిభూతంగా ఉంటుందో గురువు గారు కూడా సాక్షిభూతంగానే ఉంటాడు. చాలా చిన్న కిటికీది. ఆత్మ ఎలాగైతే మీరు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటానని ఆత్మ ఎలాగైతే మీతో చైతన్యం ఇచ్చేస్తుంది, అన్ని పనులు చేయడానికి శక్తిని ఇచ్చేస్తుంది ఆత్మ. కానీ అన్నిటికీ కూడా సాక్షిభూతంగా ఉంటుంది. ఇలా చూస్తూనే ఉంటుంది. మంచి చేసినా చెడు చేసినా.
అలాగే గురువు కూడా ఎవరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడు. బలవంతంగా ఎవరిని కూడా తాడుతో కట్టి దానికి తన వైపు లాక్కోదానికి మాత్రం ప్రయత్నం చెయ్యడు. ఎప్పుడు ప్రయత్నం చేస్తారంటే, అమ్మా వీడికి ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు వీడికి సరి అయిన మార్గంలో ప్రవేశిస్తున్నాడు, సరి అయిన మార్గంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా హెల్ప్ అనేది ఉంది. ఒక చిన్న కిటుకుతో మన యొక్క ఆలోచనని ఇప్పటి వరకు వాడు చేసిన సాధనని ఒక క్రమబద్ధీకరణ నడిపిస్తాను అని ఒక గురువు డెసిషన్ తీసుకుంటాడు. అంతవరకు మాత్రం గురువు సాక్షిభూతంగానే ఉంటాడు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, ఆధ్యాత్మికంగా మన పురోగభివృద్ధిని సాధిస్తూనే ఉండాలి. ఒక్కసారి మీకు తెలుసో తెలియక ఒక్కసారి గురు సాక్షాత్కారం లభిస్తుందండి. లభించిందంటే మేము ఇన్నాళ్ళు మీరు చేసిన సాధనకి ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. తురీయ స్థితి అంటుందండి. తురీయము అంటే ఇట్ విల్ గో టు ద పీక్. ఒక్కసారి గురు సాక్షాత్కారం గాని దొరికింది, ఏదో రకంగా దొరుకుతుంది. ఫస్ట్ వెంటనే దర్శనం ఇచ్చిండు. ఏ గురువుకు మీకు దర్శనం ఇచ్చినా సరే భౌతికంగా ఇస్తాడు. పవర్ఫుల్ గా ఉండదు ఆ దర్శన స్పర్శన సంభాషణ అనేది ఒక శక్తితో కూడుకున్నట్టు ఉండాలి. ఏదో వ్యక్తిని చూసాము అమ్మాయి అయిపోయినట్టే, విగ్రహాలు చూసినట్టే ఉంటుంది. తిరుపతి వెళ్ళినొచ్చినట్టు ఉంటుంది, అరుణాచలం వెళ్ళినొచ్చినట్టు ఉంటుంది, షిరిడి వెళ్ళినట్టు ఉంటుంది.